ఒరేయ్ సత్యపండు, నువ్వేమో ఇచ్చానంటున్నావు, ఈ పాత ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? ఆ దేవుణ్ణే నమ్మాలి. ఈ తీర్పు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ తీర్పు ఆ దేవుడి నోటితోనే చెప్పిద్దాం. అబ్బచ్చా, దేవుడితోనే చెప్పించేంత గొప్పడు అయిపోయావు నాయనా. అయితే పిలు, ఆయన గుళ్ళోంచి స్లో మోషన్ లో వచ్చి యువర్ ఆనర్ అని మనందరికి న్యాయం చెప్పను. చప్పట్లు కొట్టి జేజాలు కొడతాం. పిలు దేవుణ్ణి. పిలుస్తాను రా, దేవుణ్ణి పిలుస్తాను, నీ సంగతి తెలుస్తాను. ఏ నాయుడు, ఆ 2 కుండలో పట్రా. బామ్మ, దేవుడి నోటితోనే తీర్పు చెప్పాలన్నావు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. ఈ 2 కుండలోనూ కర్పూరం వెలుగుతోంది. మన సత్తిపండుగాడు ఓ కుండను తీసుకుని గుడి చుట్టూ ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. అలాగే పైడిరాజు కూడా ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. పెడితే ఏమవుద్ది బాబు? ఎవరు అబద్ధం చెప్పారో వాడి కుండలో కర్పూరం ఆరిపోతుంది. దాన్ని బట్టి మేము తీర్పు నిర్ణయిస్తాం. సరేనా? ఆడు సై అంటే మేము కూడా సయ్యే. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, మొక్కపోతే గుడి మీద పడిందని. ఆ టైంకి నేనే ఊర పోయి దొప్పించుకోవచ్చుగా. ఊళ్ళో ఉండబట్టేగా నాకు ఈ టెన్షన్ అంతాని. పదవి పోయేసరికి ప్రతిోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్ర పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురా నరుడా, తెప్పలు తప్పవురా నరుడా. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేంట్రా? దాని మీద మోతే చూసుకో, కొండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. ఊరే గుడ్డడా, నిజంగా ఆరిపోయిందిరా. మరదే ఇలాగే వెళ్ళుంటే నీ బతుకేమయ్యేది. చిరిగి షాట్ అంత అయ్యేది. ఇన్నాళ్ళకు నువ్వు మంచి స్నేహితుడు అనిపించావురా. రే, నాకు ఈ గండం గట్టెక్కి నాకు ఈ టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తేనన్నా. ఓహో, ఇంత వెలిగించుకో. చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఎవరి మూత వాళ్ళు తీయండి. ఓకే. చూడమ్మా, చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గర 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 వెలిగిపోతుందా? ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడిరాజు డబ్బులు తీసుకోవడం అబద్ధమాడతాడు అని అట్టని ఎట్టని వంకర కొంత కూర్చారో తొక్కి పెట్టి నార తీస్తా. అబ్బో, ఇదేంటమ్మా, న్యాయం తెలిస్తే తప్పని కొట్టారు కానీ చంపాలు పడతాడేంటి? చిన్నోర్మై, నేనేం చెప్పానో జనాన్ని అడగరా, చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు దొరబాబు 2 కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఒప్పుకోరా. మర్యాదగా ఒప్పుకుంటే పంచాయతీ శిక్షతో సరిపోద్ది, లేకపోతే జనంతో కొట్టిస్తా. నేను సత్తుపండు దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. అన్నా పేడనా, నాకు ఇక్కడ ఒత్తి పెట్టి అక్కడ తత్వాలు పడతామంటారా? అమ్మగుడ్డా, వాడు బాగా దూకాడు, నువ్వు దూకెళ్ళే, గోదాట దూకాడు, దరిద్రం వదిలిపోయింది. గోయిందా గోయిందా. గోడు పుంజిబాయ లచ్చమ్మది, పుంజిబాయ లచ్చమ్మది. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? సరసం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకల దగ్గర ఎవడన్నా చెప్తాను అవుతాడు. పట్టు ఎత్తాడు, కవులు చెప్పమని చెప్తాడు. పెద్ద పెద్ద కవులు అడిగారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. నమ్మడు నీ మా పోవట్లేదు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఎవరు? మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? నేను యూరియా బస్తా వేయమంటే డిఏపి బస్తా వేసావే. ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లో నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? ఏంటి చూడమత్త,
ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీద మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తిరిగింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వద్దులెత్తా వద్దులు. ఏంటత్తా నువ్వు ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళ నీకు ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడతో మీ ఆమె చూపించాలా? ఎంత బాగా చెప్పారా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెంచిస్తావా? ఎప్పుడు నేట్రా? ఏంట బాబు ఎంత లేట్ చేసావు? నా బండి ఎక్కు. సొంత పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? మన కాబోయే వాళ్ళ పిల్లవడదేంటి? నువ్వు చెయ్యి ఎద్దులు బెదురుతున్నాయి. అది పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇది పట్టుకోరా నీ చేతుల్లో జరిగింది. ఏంటన్నా ఇది ఆపడదే? ఎంత పిండి పెట్టినా బలవట్లేదు. నీట్ అయిపోయారా? చిన్నప్పటి నుంచి తింటున్నావు. ఎత్తు పెరిగావా లావు ఎక్కావా? అది అంతే. మార్నింగ్ కౌబాయ్స్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారు? తోటకి వెళ్తున్నామండి. నేను కూడా వస్తాను. అయ్యో వద్దండి బాబు, పైన ఎండ ఉంది, తోట అంతా బుడతపోదండి. అయితే ఏంటి, అమెరికాలో కూడా ఎండ్ ఉంటుంది. అయితే ఎక్కండి. లెట్స్ గో. చాలా ఈజీగా ఎక్కిసారంటే. ఆయన అంటే మేము కూడా ఎక్కుతాం. ఏది ఎక్కు. కింద మీ మామ జంగిడి. వీటి పేర్లేంటి? రాముడు భీముడు అండి. అవి పాతకాల పేర్లండి. ఇప్పుడు సాత్కతలండి. రామ్సన్ భీమ్సన్. నైస్ నేమ్స్. నేను కూడా డ్రైవ్ చేస్తాను. డ్రైవింగ్ చేయడానికి ఇదే మార్చికారు కదండి, ఈ ఎద్దులు బండి అండి. డోంట్ వరీ, నా దగ్గర అమెరికన్ లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ తో ఇట్లకి సంబంధం లేదండి. ఇట్లా కానీ తిక్కరగిందండి ముగ్గురు కుమ్మేస్తాయండి. పర్లేదు, ఇవ్వండి, డ్రైవ్ చేస్తాను. ఒకసారి అయ్యా ఇప్పుడు పడుతున్నారు కదా, ఒకసారి తీసుకోండి. ఏం చేస్తాం? గట్టి పట్టుకోండి, బెదిరితే. అలా ఎత్తుకోండి, భయపడతాం. ఏ భయపడి వెనకాల ఉన్నాను. వాటితో పాటు మమ్మల్ని కూడా చూసుకోదమ్మా. మెల్లిగండి, తీసుకోండి. మెల్లిగా మెల్లిగా. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఆయనకి ఏం తెలుసు? గట్టి నాలుగు తగ్గుతుంది. అయ్యే పరిగెత్తా. అమెరికా. అయ్యా డ్రైవింగ్. అయ్యా లైసెన్స్. అమెరికన్ లైసెన్స్. బురద గుడ్డు. బురదాబాద్ సన్బాద్. అవును, మా బొడ్డోడేడి మట్లో కూరిపోయాడా అన్నా? ఏంటన్నా ఊరిపోయమ్మ లోపలికి? డ్రమ్మ స్పీడ్ గా వెళ్ళండి. ఏం చేయాలమ్మా? నాలుగు తగిలించాలన్నా. స్పీడ్ వెళ్తుందా? నమస్కారం.